ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఎంతమంది అబద్ధం ఆడుతున్నారు? చేతులు ఎత్తద్దులే. ఎంతమంది అబద్ధం ఆడుతున్నారు? ఏంటంటే ఏం మాట్లాడుతున్నారండి? 21st సెంచరీలో అబద్ధం మాట్లాడకుండా ఒక్కరోజు బ్రతకగలమా? అబద్ధం మాట్లాడకుండా మనిషి జీవించగిస్తాడా? అసలు మనుషులు బ్రతకనిస్తారా అబద్ధం మాట్లాడకపోతే? అబద్ధం మాట్లాడకపోతే వ్యాపారం చేయొచ్చా? అబద్ధం ఆడకపోతే మనుషుల కుటుంబంలో కలిసి ఉంటారా? అబద్ధం ఆడి పెళ్లి చేయమని చెప్పారు కదండి. 1000 అబద్ధాలు ఆడమన్నారు. కావాలంటే అబద్ధం ఆడమన్నారు, అబద్ధం ఆడకూడదు అంటున్నారు. ఈరోజు మీరు పరీక్షించుకోవాలండి. మీ జీవితంలో అబద్ధం అనేది ఉంటే, సత్యం అనేది ఎప్పుడు దేవునికి సంబంధించిందండి. యేసు ప్రభు సత్యమే ఉన్నాడు. అబద్ధము అపవాదికి సంబంధించింది. ఈరోజు మన పరిస్థితుల్లో ఒక పరిస్థితి, లెట్స్ కమ్ సింపుల్, ఒక పరిస్థితుల్లో నేను సత్యం మాట్లాడితే నాకు ఓటము, నన్ను తునీకరిస్తారు, నన్ను కొడతారు, నన్ను తిడతారని మీరు భయపడి నేను అబద్ధం మాట్లాడితే నేను బ్రతికిపోతానంటే మీరు సత్యమైన దేవుని మీద ఆధారపడతలేదు, కానీ అబద్ధమైన అపవాది మీద ఆధారపడుతున్నారు. జాగ్రత్త. మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారో వారికి మీ మీద అధికారం ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు ఎవరికి సమర్పించుకుంటున్నారో వారు మిమ్మల్ని పరిపాలిస్తారు. ఈరోజు ఎంతమంది సత్యం కొరకు నిలబడుతున్నారండి? ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 8:44 చూస్తే అపవాది గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమును నిలిచిన వాడు కాడు. సత్యములో నిలిచిన వాడు కాదు. ఏం చేస్తాడంట? వాని యందు సత్యమే లేదు. కానీ ఎవరంటాడు? చదవండి. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి ఏం మాట్లాడును. ఏంటంట? తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. జనకుడు ఇంగ్లీష్ బైబిల్లో అయితే ద ఫాదర్ ఆఫ్ లైస్. ఈరోజు ఎవరు బిడ్డలు మీరండి? ఎవరికి మీరు చోటిచ్చారు? ఈరోజు వాక్యం కొంచెం కఠినంగా ఉంటుంది, నన్ను క్షమించండి. నా పని కాదు, అది పరిశుద్ధాత్ముడి పని. కానీ ఇట్స్ గోట్ బి స్ట్రైట్ ఫార్వర్డ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు, మీరు ఎవరి బిడ్డలో ఎంతకాలం ఇటు అటు ఎవరో అయిపో తేల్చుకోండి. ఎవరి పక్షాన్ని ఉంటారో తేల్చుకోండి. దేవుడు 10 ఆజ్ఞలు కూడా అప్పుడు అనుగ్రహించినప్పుడు మోషే అంటాడు, ఎవడో అయిపో తేల్చుకోండి అయ్యా. ఇట్టా అట్ట ఏదో ఒకటి తేల్చుకోండి. జీవం మరణం ఏది కాలో కోరుకోండి. ఎంతకాలం మధ్యలో బ్రతుకు ఇటు అటు పేరుకు క్రైస్తవుడు జీవితం, అపవాది పాప జీవితం. దేవుడు అంటాడు తేల్చుకో. నీతిమంతుడు ఇంకా నీతిగా ఉండనే, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగానే, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనే. నేను వస్తున్నాను ప్రతి వాడిని జీతాన్ని తీసుకుని వచ్చి ప్రతిఫలాన్ని ఇస్తానికి. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, యూ కెన్ నాట్ బి అ లయర్ ఇఫ్ యూ ఆర్ ఎ క్రిస్టియన్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. పీక్ మీద కత్తి పెట్టినా కూడా నిజం మాట్లాడతారా? అది క్రైస్తవత్వం, అది క్రీస్తుని వెంబడిస్తాం. ఈరోజు ఎలా అండి? నా కుటుంబం అండి, దేవుడు లేడా? దేవుడిని నమ్మరా? దేవుడు అద్భుతం చేయలేడా? శద్రక్ మేషక్ అబ్దెనగోల మధ్యలో అగ్ని దగ్గర వచ్చినట్టుగా మీ జీవితంలో రాలేడా? దానియేలుకి సింహపు బోనుల్లో సింహాలు నోరు మూయించినట్టుగా మీ నోరు మూయించలేరు, సింహాలు నోరు మూయించలేడా? ఇట్ ఈస్ యువర్ ఫెయిత్. మీరు ఎవరు నమ్ముతున్నారు? ఈరోజు ఎంతోమంది మనం దేవుని చేతుల్లోకి సమర్పించుకోకుండా అపవాది చేతుల్లోకి వస్తూ దేవుడు నన్ను కాపాడలేదే అంటున్నాం. వీఆర్ సెయింగ్ ఇట్ ఇస్ సెల్ఫ్ డిఫెన్స్. నో, దట్ ఈస్ నాట్ సెల్ఫ్ డిఫెన్స్. యు ఆర్ కమింగ్ అండర్ ద అథారిటీ ఆఫ్ డెవిల్. అపవాది అధికారంలోకి వస్తున్నారండి. ఒక్కటి చాలు, ఒక్క చిన్నది చాలు, ఒక అబద్ధము చాలు మనుషుల్లోకి దేవుని దగ్గర నుంచి దూరాన్ని పుట్టిస్తానికి. అనుకుంటారండి, మీరు నిజంగా అబద్ధం మాట్లాడిన తర్వాత ప్రార్థన చేయగలుగుతారా? ఈరోజు చాలామంది ప్రార్థన చేయలేరు. కారణం ఏంటంటే మనసు బాగాలేదంటారు. మనసు బాగాలేదంటే అర్థం ఏంటి? ఎవరితో గొడవ పెట్టుకున్నారో, ఎక్కడో అబద్ధం ఆడారో, ఏదో దేవునికి ఇష్టం లేని చేశారు. సో దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ వాంట్ టు టాక్ టు గాడ్. దేవుడు అడుగుతున్నాడు, నీ మనసు సరిలేకపోతే నేను ఎలాగొంటాను నీలో? నీ మనసు సరి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకోవాలంటే నువ్వు వచ్చి పశ్చాత్తాపడాలి. అండ్ లివ్ యాజ్ మై చైల్డ్, నా బిడ్డగా జీవించాలి. దేవుని వాక్యం అంటే మనం ఎలా జీవించాలో ప్రతిరోజు మనకు తెలియజేసేది. కానీ ఈరోజు సత్యానికి సంబంధించిన వారుగా
నేను ఒకటే అంటాను, దేవుడు మన పక్షాన అంటే నరుడు ఏం చేయగలుగుతాడు? కానీ ఈరోజు మనుషులు ఏమంటారా? మనుషులు నన్ను చిన్న చూపు చూస్తారేమో, మనుషులు నాకు చేతకాన్ని అనుకుంటారేమో, మనుషులు నాకు ఓటమిస్తారేమో, మనుషులు నన్ను ఎద్ది అంటారు, అదంటారు, ఇదంటారు, అదంటారని మనుషులకి, అపవాదికి భయపడి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాము. దేవుని ఆత్మని దుఃఖపరుస్తున్నామంట. దేవుని ఆత్మ ఏడుస్తుందంట. ఎందుకంటే అక్కడ చదివాం, డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని దుఃఖపెట్టుకుడి. దుఃఖపెట్టుకుడి అనే తెలుగులో ఉంది, కానీ దుఃఖం అన్న మాట ఉంది, కానీ ఇంగ్లీష్లో ఒరిజినల్ ట్రాన్స్లేట్ చూస్తే ఏడిపించకండి, ఏడిపించకండి. ఈరోజు ఎంతమందిని పరిశుద్ధాత్మని ఏడిపిస్తున్నామండి? ఎంతమంది జీవితాలను చూసి పరిశుద్ధాత్ముడు ఏడాల్సిన అవసరం వస్తుంది? రక్షణ పొందారు, క్రీస్తు రక్తం మీ కొరకు వెల చెల్లించబడింది, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు, పవిత్రులను పిలవబడుతున్నారు, పరిశుద్ధులను పిలవబడుతున్నారు, క్రైస్తవులను పిలవబడుతున్నారు. కానీ మీ జీవితాన్ని చూస్తే దేవుడు ఏడవలసి వస్తుందా? ఇందుకేనా నీకు ఈ రక్షణ? ఇందుకేనా నీకు ఈ క్షమాపణ? ఇందుకేనా నీకు ఈ ఆశీర్వాదం? ఇందుకేనా ఈ కుటుంబం? ఇందుకేనా నేను చేసే కార్యము? ఇందుకేనా నిన్ను కాపాడేది? నేను ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలండి. అబద్ధమే కదండి, దానికి ఏంటండి ఇంత చెప్తున్నారు అనొచ్చు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రకటనల గ్రంథంలో రాయబడింది, వ్యభిచారులతో, నరహత్యులతో కలిసి అబద్ధికులను కూడా దేవుడు అగ్నిగండకం పారవేస్తాడంట, తోసివేస్తాడంట. దేర్ ఇస్ నో డిఫరెన్స్. దేవుని దృష్టిలో పాపం పాపమే. పెద్ద పాపం చిన్న పాపం అని లేదు, పెద్ద తప్పు చిన్న తప్పు అని లేదు. పాపం పాపమే. ఈరోజు మన జీవితంలో అంత సెన్సిటివిటీ ఉంటనే కానీ మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు మన దగ్గర నుంచి హీఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సెన్సిటివిటీ. ఆ పరిశుద్ధత, సున్నితమైన మనస్సు. ఆ సున్నితమైన మనస్సు ఉంటనే కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి కార్యం చేయలేడండి. మనలో సున్నిత ఉంటనే కానీ, సున్నిత హృదయము, సున్నితముగా సెన్సిటివ్ లైక్ ఎ చైల్డ్ ఉంటనే కానీ దేవుని ఆత్మ మనలోంచి కార్యం చేయలేడు. ఈరోజు మన జీవితంలో దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఈరోజు మన జీవితంలో ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఈరోజు మన జీవితంలో ఆయన ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, యు బెటర్ గెట్ రెడీ. ఎందుకంటే ఈరోజు కృపలో ఉన్నాం, కృపాకాలంలో సమయం ఉంది. దేవుడు నేను ఇంతకాలం కాకపోయినా ఇప్పుడు కన్నా మన జీవితంలో వ్యక్తిగత మార్పు అనేటప్పుడు అపవాది మనలో కోట్లు కడుతున్నాడు, అధికారాన్ని తీసుకుంటున్నాడు. ఎందుకు? ఏదో ఒక్క చిన్న విషయంలో వాడి మీద ఆధారపడుతున్నాం అంటే నేను ఆధారపడతలేదు మీరు అనొచ్చేమో. ఒక అబద్ధికుడు అపవాది మీద ఆధారపడతామే. అపవాది అంటున్నాడు, నాకు ఒక అధికారం వచ్చింది ఇక్కడ, నాకు ఒక నివాస స్థానం వచ్చింది ఇక్కడ, నేను ఒక కోట కట్టచ్చు ఇక్కడ. దేవుని వాక్యం చూస్తానండి, యేసుప్రభు అంటున్నాడు వాడు ఆది నుండి అబద్ధికుడే. కానీ యేసుప్రభు అయితే సత్యంని జరిగించి దాన్ని ప్రేమించేవాడు. వారు ఆయన బిడ్డలు. సత్యాన్ని జరిగించి దాన్ని ప్రేమించేవారు. ఈరోజు సత్యాన్ని ప్రేమిస్తారా, అబద్ధాన్ని ప్రేమిస్తారా? యేసుప్రభు సత్యం అనేది వాక్యం మొత్తంలో తెలియజేయబడుతుంది. యోహాను 14:6 యేసుప్రభు సత్యం అని తెలియజేయబడుతుంది. 17:7 ఆయన వాక్యము సత్యం అని తెలియజేయబడుతుంది. అంటే వాక్కు సత్యము, యేసు సత్యం. ఇంకో మాట చెప్పాలంటే 5:7 అయితే ఆయన ఆత్మ సత్యము అని తెలియజేయబడుతుంది యోహానులో. దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన సత్య స్వరూపి, ఆయన సత్యము. ఈరోజు మనుషులకి సత్యం వింటాం ఇష్టం ఉండదు. ఎవరి గురించి ఏదైనా సత్యం చెప్పాను తెలిసిందే కదా, అదే అబద్ధం చెప్పండి, ఎంత ఇంట్రెస్ట్ మనుషులకి. గాసిపర్స్ వస్తుంది, బైబిల్ అది కూడా ఉంది, ఆ మాట కూడా ఉంది. నెక్స్ట్ మనం చూస్తాం మన జీవితంలో అబద్ధాన్ని అసహించి సత్యాన్ని ప్రేమించి సత్య మార్గంలో నడవాలి. ఈరోజు చాలామంది పెద్ద అబద్ధాలు ఆడరు కానీ చిన్న అబద్ధాలు ఆడతారు. ఇంకో మాట చెప్పాలంటే మనకు ట్రెండ్లో మాట్లాడాలంటే వైట్ లైస్ అండి అంటారు. వైట్ లై ఏంటి, బ్లాక్ లై ఏంటి? లై ఈజ్ అ లై. రంగు మార్చినంత మాత్రాన అబద్ధం మారదు, అబద్ధమే. వైట్ లై ఏంటి అంటే సమాయించుకోవచ్చులే, చెప్పుకోవచ్చులే, చూసుకోవచ్చులే. బెటర్ బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు చాలామంది నోటితో అబద్ధం ఆడరు కానీ చూపులతో అబద్ధం ఆడతారు. వస్తావా? రారు. నేను అన్నానా అంటారు కావాలంటే. అంటే మనుషుడు మోసం చేస్తానికి, టు మోల్డ్ దెమ్, టు కన్విన్స్ దెమ్, టు కవర్ అప్. పెళ్ళికి వస్తావా? వస్తాను తప్పకుండా వస్తా. వెళ్ళరా? బిజీ అయింది. అప్పుడు వస్తానన్నప్పుడు అంత కాన్ఫిడెంట్గా చెప్పి వస్తానండి అంటే అప్పుడే నిర్ణయించుకున్నావు నేను రాను కానీ వస్తానని చెప్పి పంపించా. అప్పుడు నువ్వు పోతావు, లేకపోతే నా తలకి తింటావు కదా. కానీ దేవుడు వాక్యం సారం చూస్తే నెవర్ టాక్ ఎ లై. బికాస్ కొన్ని వారాల ముందు చూసాం, మన నోటి మాటలో ఫలము జీవం మరణం. ఇట్ ఈస్ వాట్ యు స్పీక్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ హస్ లైఫ్ అండ్ డెత్. జీవం మరణం.
ఈరోజు మనం ఒక అబద్ధం ఆడినా కూడా అది మరణంగా మన నోట్లోంచి వస్తుంది, జాగ్రత్త. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుందండి, అబద్ధం పాటించకండి, అబద్ధికులుగా ఉండకండి.